స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొండంగి మండలం కోనలో మరో మెగా ట్రైన్, యనమల దివ్య చేతుల మీదుగా శంకుస్థాపన. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి బంగళపూడి అనిత పర్యటన. రాయవరం మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కాకినాడ జిల్లాలో పల్స్ పోలియో, కాకినాడలో చిన్నారులకు చుక్కలు వేసిన ఎమ్మెల్యే వనమాడి. సర్కార్ బడుల్లో అత్యుత్తమ ఫలితాలు, 10th టాపర్లను సత్కరించిన యనమల దివ్య. సమస్య ఏదైనా సంబంధిత సమస్యలకు సత్వర పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ లక్ష్యమని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. అదే స్ఫూర్తితో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లు సత్ఫలితాలు ఇస్తుందని ఆమె తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేటలో యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. ప్రజా వినతుల్ని స్వీకరించిన ఎమ్మెల్యే చాలా సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించారు. కూటమి 2 ఏళ్ల పాలన పల్లె పల్లె అభివృద్ధిలో పరుగులు తీశాయని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రగతి మార్గాన్ని ఎంచుకున్న డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. గత పాలకులు భయభ్రాంతులకు వణికిన గ్రామాలు ఇప్పుడు స్వేచ్ఛాయుతంగా అభివృద్ధి దిశగా పయానిస్తున్నాయని ఆమె కోటనందూరు మండల పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించారు. పిఎస్సిఎస్ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య హాజరయ్యారు. ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కూటమి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించిన ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీదారుడితో చాలా ఓపికగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో గల 3 సేద్యపు చెరువుల దుస్థితి రైతాంగం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి ఆమె చెరువులకు యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చాలని, శాశ్వత మరమ్మతులకు ఎస్టిమేట్స్ రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య మాట్లాడుతూ కూటమి 2 ఏళ్ల పాలనలో లక్ష్మీదేవిపేటలో 30 లక్షలతో 7 సిమెంట్ రోడ్లు వేయించామని, గ్రామంలో 172 మందికి నెల 7,50,000 రూపాయల మేర పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత గాడి రాజాబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, లోవ చైర్మన్ పెట్టుకోట భాస్కర్ సత్యనారాయణ, టీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, షేక్ జానీ, బడా సాహెబ్, ఎర్ర చిరసత్యనారాయణ, గుడివాడ అప్పలనాయుడు, సామినేడి కృష్ణార్జున, వాసం నాగేశ్వరరావు, మేడపరెడ్డి జోగిబాబు, బోడపాటి సత్యనారాయణ, బైలపూడి శ్రీరామ్మూర్తి, అంకవరెడ్డి గోపి, నెమ్మాది సత్యనారాయణ, గడ్డం కన్నయ్య నాయుడు, వేగు గోపి, కోటనందూరు తుని మండలాల తెలుగు మహిళా అధ్యక్షురాలు సొర్ల సావిత్రి, తమరాణ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ కూడా మా నమస్కారాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావచ్చింది. ఈ 2 సంవత్సరాలు కూడా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ఏదైనా ఒక ఊరికి వెళ్ళి అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించవలసిందిగా వారి ఆదేశాలు. ఆ ఆదేశాల మేరకు ఇవాళ మన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ మన ఎల్డీపేటలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించుకున్నాం. ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే, ప్రజల దగ్గర ఏమన్నా వినతి పత్రాలు కానీ ఏమన్నా ఉంటే, ఏమన్నా సాల్వ్ అయ్యేటి కరెంట్ పోల్స్ కానివ్వండి, ఇలాంటి ఏమన్నా రెవెన్యూ సమస్యలు కానివ్వండి, కొత్త పెన్షన్లు కానివ్వండి, కొత్త ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇలాంటి ప్రజల అవసరాలు ఏవైతే అక్కడక్కడే మీరు ఊరికే ఆఫీసుల చుట్టూతా తిరగకుండా
ఇక అక్కడే సాల్వ్ అయ్యే విధంగా కూడా ఇవాళ అధికారులందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి సాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన మీ ఊరికి వచ్చేసి కరెంట్ పోల్ ఒకటి కావాలి అని చెప్పారు. అది మన ఏఈ గారికి కూడా చెప్పాము. వారు వెంటనే అటెండ్ అవుతామని కూడా చెప్పారు. తర్వాత ఇంకొకళ్ళు వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ చాలా మా దగ్గరగా ఉందని చెప్పేసి ఒక ముసలాయన వచ్చి చెప్పారు మాకు. అది కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ అయ్యే విధంగా ఏఈ గారు తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. తర్వాత మీ ఊరు రైతులు వచ్చేసి మీకు 3 చెరువులు ఉన్నాయని చెప్పారు. రామన్న చెరువు ఒకటి, చిన్న తమ్ముడు చెరువు ఒకటి, ఇంకో చెరువు పేరు ఏంటది? ఊరు చెరువు. ఈ రామన్న చెరువులో ముఖ్యంగా గండ్లు పడిపోయి పొలాలు అవి కూడా పాడవుతున్నాయి. అలాగే మన మత్స్యకారుల అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి ఈ గండ్లు ఇది ఫిల్ చేయమని చెప్పి కూడా శాండ్ బ్యాగ్స్ పెట్టి టెంపరీగా శాండ్ బ్యాగ్స్ పెట్టి ఫిల్ చేయమని చెప్పారు. ఆ యాక్షన్ త్వరలోనే తీసుకుంటాము. ఎందుకంటే వచ్చేది వానాకాలం కాబట్టి నీరు ప్రవాహం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమస్య ముందు రాకుండా ఉండడానికి టెంపరీ సొల్యూషన్ గా ఈ శాండ్ బ్యాగ్స్ అనేది వేయడం జరుగుతుంది అక్కడ. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సోమిదేవపల్లి గ్రామంలో రాష్ట్ర విపత్తు నివారణ నిధి కింద 9.95 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వరాహ నది పరివాహకంలో రక్షణ గోడ పనులకు హోంమంత్రి బంగళపూడి అనిత శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే నది పరివాహక ప్రాంత ప్రజలకు వరద ముప్పు తగ్గి ఆస్తి పంటలకు రక్షణ కలుగుతుందని మంత్రి తెలిపారు. అనంతరం సోమిదేవపల్లి ఎంపీయూపీ పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఆమె 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన మంత్రి నిండు జీవితానికి 2 చుక్కలనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. అనంతరం ధర్మవరం అగ్రహారం సమీపంలోని వరాహ నదిపై నూతనంగా 99 లక్షల వ్యయంతో నిర్మించిన పెనుగుళ్ల గ్రోయిన్ను హోంమంత్రి అనిత ప్రారంభించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కోననీటి ముంపు నుండి గట్టెక్కినట్లే. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కృషి ఫలితంగా బీచ్ రోడ్డుకి ఇరువైపులా మెగా డ్రైన్లు నిర్మితమవుతున్నాయి. ఇదివరకే ఓవైపు డ్రైన్ పూర్తి అయింది. తాజాగా మరో డ్రైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య శంకుస్థాపన చేశారు. పెరుమాళ్లపురం నుండి తలపంటిపేట వరకు డ్రైన్ నిర్మాణం చేపట్టారు. డ్రైన్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే యనమల దివ్య తీర ప్రాంత గ్రామాలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో
ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాళిబండి చంద్రారావు, టీడీపీ సీనియర్ నేతలు యాదల రామకృష్ణ, యాదల సతీష్, అరిగెల నరసింహమూర్తి, సాధనల నూకరాజు, వనమల కొండబాబు, బడే మంగ, పెరుమాలపురం పంచాయతీ కూటమి నేతలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. కాకినాడ రామారావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడారు. భావి భారత పౌరుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 990 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటికి అదనంగా మరో 61 మొబైల్ బృందాల ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేసేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 1,44,762 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే పల్స్ పోలియోకు సంబంధించిన ఈ చుక్కలు మందు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన కాకినాడ జిల్లాలో కూడా దాదాపు 961 బూత్లో ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈరోజు మన కాకినాడ నగరంలో రామారావుపేట యూపీహెచ్సిలో స్థానిక శాసనసభ్యులు మండబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో మందు వేయడం జరిగింది. ఇదే విధంగా జిల్లా మొత్తం అన్ని కేంద్రాల్లో మనము ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతున్నాము. తల్లిదండ్రులు అందరూ కూడా చిన్నారులకి ఈ పల్స్ పోలియో మందు వేయించవలసిగా ఈ సందర్భంగా మీ అందరినీ మీడియా సోదరుల ద్వారా కోరుతున్నాను. ఈరోజే కాకుండా 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు ఈ ఏదైతే 960 కేంద్రాలు ఏర్పాటు చేశామో అక్కడే కాకుండా 61 మొబైల్ టీమ్స్ ద్వారా కూడా పలు ప్రాంతానికి వెళ్ళి ఈ పోలియో మందులు వేయడం జరుగుతుంది. దీంతో పాటు రేపు ఎల్లుండి
డోర్ టు డోర్ కూడా మనము ఇంటెన్సివ్గా ఇంటింటికి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క బిడ్డ కవర్ అయ్యారా లేదా అనేది గుర్తుంచుకొని వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు 56 ట్రాన్సిట్ పాయింట్స్ అంటే బస్ స్టేషన్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్స్లో కూడా మన ఆరోగ్య శాఖ బృందాలు అక్కడ ఉండి అక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తోందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. 2026 10th ఎగ్జామ్స్లో కొత్త పెరుమాళ్లాపురం పరిధిలోని గడ్డిపేట విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. ఇవాళ కేపీపురం పంచాయతీ కార్యాలయంలో హెచ్ఎంటీవీ సత్యనారాయణ ఎస్ఎంసీ చైర్మన్ బద్ది రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు. 10th టాపర్లు దూలం సతీష్, మినిమన నందిని, స్వర్ణ, శ్రీ తలపంటి నాగలక్ష్మిలను సత్కరించిన యనమల దివ్య దాతలు అందజేసిన నగదు పురస్కారాన్ని విద్యార్థులకు ప్రదానం చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని భవిష్యత్తుకు బాటలు పరచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర సాంస్కృతిక శాఖ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సీలో జూలై 5 నుండి 3 వారాల ఉచిత రెసిడెన్షియల్ యాక్టింగ్ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రంగస్థల శాఖ హెచ్ఓడి డాక్టర్ ఎల్వి భూషణ్ తెలిపారు. శనివారం రావులపాలెం సిఆర్సీలో సిఆర్సీ సెక్రటరీ నల్లమిల్లి వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 15 నుండి 40 ఏళ్లలోపు వయసు కలిగిన నటన పట్ల ఆసక్తి కలిగిన పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి ఉచితంగా గురుకుల వాతావరణంలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కేవలం 40 మందికి మాత్రమే అవకాశం ఉందని, ఆసక్తి ఉన్నవారు రావులపాలెం సిఆర్సీలో సంప్రదించాలని సూచించారు. కళాకారులు వాళ్ళ యొక్క సొంత ఆసక్తితో చాలా గొప్పగా మీడియాలోనూ, ఇటు వచ్చి టీవీ, తర్వాత సోషల్ మీడియాలో, ముఖ్యంగా నాటక రంగంలో విపరీతంగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. అయితే ఒక చిన్న పరిశీలన ఏంటంటే, అలాంటి ఔత్సాహికులకు గనక చక్కటి సశాస్త్రీయమైనటువంటి శిక్షణ కల్పిస్తే ఇంకా వాళ్ళు ముందుకెళ్తారు అనేటువంటిది. గతంలో దరిదాపు 20 సంవత్సరాల క్రితం నేనే ఇక్కడ మన ప్రసాదమూర్తి గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు, వాళ్ళ తరఫున కూడా 2-3 వర్క్షాప్స్ ఇక్కడ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తరఫున మనం నిర్వహించడం జరిగింది. వాళ్ళల్లో వచ్చినటువంటి చాలామంది కూడా ఇప్పుడు అటు నాటక రంగంలో, ఇటు వచ్చేస్తున్న కొంతవరకు టీవీ రంగంలో, తక్కువగా కొద్ది సినిమా రంగంలో వాళ్ళు వాళ్ళ ప్రతిభని చాటుకుంటున్నారు. ముఖ్యంగా ఈ నటన అనే దానికి ప్రాముఖ్యత ఇస్తూ మన ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి, ఆసక్తి గల ఇతర జిల్లాల వారికి కూడా అవకాశం కల్పించాలని
ప్రస్తుతం పెద్దలు ఇప్పుడే చెప్తున్నారు 30 కాదండి, అవకాశం ఉంటే కనుక మనం 40 దాకా కూడా సీట్లు ఇద్దాం అని చెప్పేసి అంటున్నారు. కాకినాడ జిల్లా కస్తూర్బా విద్యాలయం హాస్టల్లో 6-7 తరగతుల బాలికలకు వసతి కల్పనకు అడ్మిషన్లు అవ్వాలని టీడీపీ బృందం ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యను కోరారు. 9, 10 తరగతులకు పరిమితమైన ఈ హాస్టల్లో పూర్తిగా భర్తీ కానందున ఖాళీల్లో 6-7 తరగతుల బాలికలకు కేటాయించాలని టీడీపీ నేత డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు నేతృత్వంలో టీడీపీ బృందం ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కోటనందూరు మండల పర్యటనలో భాగంగా ఇవాళ జగన్నాథపురం గ్రామంలో గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పల్లి నాగేశ్వరరావును సీనియర్ నాయకులు యనమల రాజేష్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అతని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాగేశ్వరరావును పరామర్శించిన వారిలో కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి గాడి రాజబాబు, లోవ దేవస్థానం చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు పోతల సూరిబాబు, హాస్పిటల్ కమిటీ చైర్మన్ డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు, తాండవ ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ జోగిబాబు, పిఏసిఎస్ డైరెక్టర్ బైలపూడి శ్రీరామ్మూర్తి, ఇందుకుపల్లి గాది రాము, జగన్నాథపురం మాజీ సర్పంచ్ ఎర్ర చిన్నసత్యనారాయణ, గుడివాడ అప్పలనాయుడు ఉన్నారు. మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్యకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు నేతృత్వంలో టీడీపీ బృందం కలుసుకుని కోటనందూరు కస్తూర్బా విద్యాలయం హాస్టల్లో 6-7 తరగతుల బాలికలకు అడ్మిషన్లు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ విద్యాలయంలో 10th, 9th తరగతుల బాలికలకే అడ్మిషన్లు ఉన్నాయని, అయితే హాస్టల్లో ఉన్న ఖాళీల్లో 6-7 తరగతుల బాలికలకు అవకాశం కల్పించాలని డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు ఎమ్మెల్యే శ్రీమతి యనమలకు వినతి పత్రం అందజేశారు. ఇంకా 50 వేకెన్సీస్ ఉంటాయా? 100 మెంబర్స్ అయితేనే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేది అందులో జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన 6 to 7 30 మెంబర్స్ వరకు జాయిన్ అవడానికి వచ్చారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అధ్యక్షతన జరిగింది. ఓటర్ల నమోదు ప్రక్రియ సరిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పార్టీ పరిశీలకులుగా గొంప కృష్ణ హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం పార్టీకి ప్రతిష్టాత్మకమైందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా వివరించాలని, గ్రామ వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో గండి వంశీ, గండి దేముడు, వేగి పరమేశ్వరరావు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఐఆర్ మీద ప్రోగ్రెస్ మీద పార్టీ ఆఫీస్ నుంచి మేమందరం కూడా గవర్నమెంట్ అధికారులు డోర్ టు డోర్ తిరిగి ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి డేటా కలెక్ట్ చేస్తున్నారు. మా సైడ్ నుంచి మేము కూడా స్థానికంగా అధికారులకు సపోర్ట్ చేస్తూ ఈ ఎస్ఐఆర్ దీంట్లో మా బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ బిఎల్ఓలతో పాటు ఫాలో అవుతూ స్థానికంగా బిఎల్ఏలు స్థానికంగా ఉంటారు కాబట్టి అధికారులకు సహకరిస్తూ వాళ్ళకి అడ్రస్ కానీ లేకపోతే ఎక్కడైనా సరే సమస్య ఉన్నా సరే డోర్ టు డోర్ తీసుకెళ్ళి ఈ ఫామ్ డిస్ట్రిబ్యూషన్లో హెల్ప్ చేస్తున్నారు. రేపు
ఈ ఎస్ఐఆర్ రివ్యూ వలన రానున్న రోజుల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు కూడా ప్రజాస్వామికంగా వాళ్ళ నాయకుల్ని వాళ్ళు ఎన్నుకునే విధంగా, ఇంతకుముందు చూసాం మనం చాలా చోట్ల అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించి అక్రమ మార్గాల్లో ఎన్నికలు జరిపి గెలుపొందడం జరిగింది. అవన్నీ నిరోధించాలంటే రేపు రానున్న రోజుల్లో 18 సంవత్సరాల నిండిన ప్రతి భారతీయుడు ఒక ఓటు వేసి వాళ్ళ ప్రజానాయకుడిని ఎన్నుకునే విధంగా గవర్నమెంటు ప్లస్ అందరూ కూడా సహకరించవలసిన బాధ్యత ఉంది. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగినప్పుడు మనకి ప్రజాస్వామిక వ్యవస్థలో వాళ్ళ నాయకుడిని ఎన్నుకునే అర్హత మనం కల్పించాం. కాబట్టి ఈ ఎస్ఐఆర్ రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే ఈ అసక్రమంగా అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ రివ్యూలో అందరూ కూడా పాల్పంచుకొని భారతీయుడిగా మీ బాధ్యతను మిమ్మల్ని నిర్వర్తించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. మా అధ్యయనం మిత్రులు పంపిస్తున్న ఆధ్వర్యంలో మరి పార్టీ పరంగా ఈ సర్ మీద రివ్యూ చేయాలనే ఉద్దేశంతో సమావేశం పెట్టమని చెప్పి అందులో భాగంగానే మిత్రుల ఆధ్వర్యంలో ఈవేళ మరి ఈ సర్ మీద రివ్యూ చేశాం. మీరందరూ చూశారు. ఈ సర్ మీద చాలామందికి అవగాహన లేదు. మా కార్యకర్తలు అవనివ్వండి, బిఎల్ఓలు కూడా, గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా అవగాహన లేదు ఎలా చేయాలో. ముఖ్య ఫార్మల్గా ఫార్మ్ వెళ్ళిపోతున్నారు. అది ఎలా నింపాలో, ఎలా నింపి రీసబ్మిట్ చేయాలో కూడా తెలియట్లేదు. అదేంటంటే వాళ్ళకి ఏదో మొక్కుబడిగా మాకు ఇన్ని ఫారాలు ఇచ్చారు, 1000 ఫారాలు ఇచ్చారు కాబట్టి ఆ 1000 ఫారాలు పంచి వెళ్ళిపోతే మా గోల వదిలిపోద్ది అనే పద్ధతిలో ఉన్నారు తప్పితే ఆ ఫారాలు నింపి జాగ్రత్తగా ఓటు కల్పించే పరిస్థితి క్రియేట్ చేయాల్సిన బాధ్యత బిఎల్ఓది, నాట్ బిఎల్ఏ. అందువల్ల నేనేమంటున్నానంటే బిఎల్ఏలు అనేది నామమాత్రంగా ప్రతి పార్టీ కూడా సెక్యూర్గా పెట్టుకుంటుంది మా ఓట్లు పోతాయేమో అని. బట్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ టు సెక్యూర్ ది ఓట్స్. అది చేయటం లేదు. అది సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో మా సోదరులు ఈవేళ ఈ సమావేశంలో అందరికీ వివరించడం జరిగింది. అక్కడక్కడ మాకు ఈ బిఎల్ఏలకి ఇంకా అవగాహన లేదు. చాలామందికి మాకే చదువుకున్న వాళ్ళకి అవగాహన లేదు. ఎలా తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా తీయాలి, ఎలా మ్యాపింగ్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. కాబట్టి మనం ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. చదువుకున్న వాళ్ళు కూడా ఏది ఎలా మీరు రిక్వైర్ చేయాలి అని చెప్తా ఉంటారు. కానీ ఆచరణలోకి వెళ్ళేసరికి కొంచెం కష్టంగా ఉంది. అది కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతుంది. ఈవేళ మనం కొంత ఎక్సర్సైజ్ చేసాం. డెఫినెట్గా నెక్స్ట్ వీక్కి ఒక 50% డెవలప్మెంట్ ఉంటుంది గ్యారంటీగా. ఇందాక పేర్లు లేవన్నాం, అక్కడ డోర్ నెంబర్తో కంపేర్ చేస్తే వచ్చేస్తుందని చెప్పారు. మా యాప్లో కూడా లిస్టులు అప్లోడ్ చేశారు మా పార్టీ కూడా. ఆ పార్టీ లిస్టు మనం కంపేర్ చేస్తే ఆటోమేటిక్గా ఒరిజినల్ లిస్టులో తండ్రి పేర్లు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మనం ఈజీగా మ్యాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనేది చాలామందికి అవగాహన వచ్చింది. సో ఆ ప్రకారంగా రేపు వచ్చే వారం లోపు మేము మోర్ దెన్ 60% ఈ మ్యాక్సిమం మీకు ఇక్కడ ఈ సర్లో విజయం సాధిస్తాం. మనకి 3 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. ఈవేళ మనకి జిల్లాలో విశాఖపట్నంలో ఫస్ట్ భీమిలి, గాజువాక సెకండ్, థర్డ్ పెందుర్తి, ఇవన్నీ కూడా 3 లక్షలు దాటిపోయిన ఓట్లు. కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, టైం పడుతుంది. మీరు సరి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొండంగి మండలం కోనలో మరో మెగా ట్రైన్, యనమల దివ్య చేతుల మీదుగా శంకుస్థాపన. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి బంగళపూడి అనిత పర్యటన, రాయవరం మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కాకినాడ జిల్లాలో పల్స్ పోలియో, కాకినాడలో చిన్నారులకు చుక్కలు వేసిన ఎమ్మెల్యే వనమాడి. సర్కార్ బడుల్లో అత్యుత్తమ ఫలితాలు, 10th టాపర్లను సత్కరించిన యనమల దివ్య. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.